ఇది ఎలా పనిచేస్తో చెప్పాము, అంత మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఇలా గ్రీన్గా ఉంది కదా, ఇలా బూడిద రంగు ఉంది కదా, వెనకాల బూడిద రంగు ఉంది అవునా, నూగులా ఉంది, ఇటు గ్రీన్ ఆకుపచ్చగా ఉంది అవునా. సెగడ్ వేసింది అనుకోండి, ఈ పక్క ఆముదం కానీ నూనె కానీ రాసి వేడి చేసి ఆ సెగడ్ మీద అందించేస్తే ఆ సెగడ్డ పసు ఫామ్ అయిపోయి చిదిగిపోయి పసు అంతా బయటకు పోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ పసు పోయిన తర్వాత కుండు పడుతుంది కదా, అప్పుడు ఈ పక్క ఆముదం రాసి పెట్టేస్తే మానిపోతుంది. ఆ గాయం మానిపోయి కొత్త చర్మం వచ్చేద్దాం అన్నమాట. ఓకే, ఇక ఇది కాకుండా మనం ఇంకా వేరే పెట్టుకుంటే చెప్పాను కదా, ఏకమూలిక ప్రయోగం, ఒకే మూలికతో మందు చేయడం. ఈ సముద్రపాల ఆకు అని మీకు ఇప్పుడు నేను గ్రామంలో చెప్పాలి, నేను కొలతలు వేరే చెప్పాలి మీకు, నేను నేర్చుకున్న కొలతలు వేరు. అదేంటంటే ఒక 100 గ్రాములు సముద్రపాల ఆకులు, ఒక 10 గ్రాములు మిరియాలు మెత్తగా నూరేసి చిన్న చిన్న శనగింజంత మాత్రలు వేసుకొని ఎండబెట్టి దాచుకుని, అంటే ఇది ముందు వాడక్కర్లేదు, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడే, పక్షవాతం వచ్చినప్పుడు, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నప్పుడు, అలాగే హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఏదైనా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు ఈ మాత్రలు 40 రోజులు రోజుకి 2, పెద్దవాళ్ళంటే ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళైతే 2 మాత్రలు, 20 సంవత్సరాల లోపు వాళ్ళైతే 1 మాత్ర, కరెక్ట్గా 45 రోజులు, 41 రోజు మండలం. తూచా తప్పకుండా పొద్దుటే ఫస్ట్ ఇది వేసుకోవాలి, తర్వాత మీరు టిఫిన్ భోజనం మీ ఇష్టం, మీరు ఇంకా ఏ మందులు వేసుకుంటారో అది కూడా మీ ఇష్టం. ముందు నూరిన తర్వాత ఒక రోజన్నా నీడ నారాలన్నమాట. అయితే నీడన కొంత వాటర్ ఆరిపోద్ది అనమాట, ఆరిపోయి మందు లోపల ఉండిపోద్ది. అప్పుడు ఎండబెట్టామనుకోండి, అప్పుడేమి దాంట్లో ఉండే మెడిసినల్స్ పోవు. 2 రోజులు అయిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టామనుకోండి, ఎండే ప్రిజర్వేటివ్, సన్లైట్ ఎండలో ఎండినవే అవి నిలవ ఉంటాయి. సో ఎండ నుంచి కూడా కొంత ఎనర్జీ వస్తుంది, ఆ మాత్రలకి ఒక శక్తి ఏర్పడుతుంది. సూర్యకిరణాల వల్ల కూడా మందుకి శక్తి పెరుగుద్ది అనమాట. అంటే అందుకు అవి తీసుకోవాలి. అందుకు అవి మనం సీసాలో దాచుకుంటే సంవత్సరం పాటు ఉంటాయి, 1 ఇయర్ చేసిన రోజు నుంచి డేట్ వేసుకుని ఒక 1 ఇయర్ ఉంటాయి. మ్యాక్సిమం 6 నెలల్లో వాడేసుకోవడం చాలా ఉత్తమం, లేదంటే కొంచెం ఒక 1 ఇయర్ దాకా ఉంచుకోవచ్చు. ఎంత ఫ్రెష్గా పడితే అంత మంచిది. అది చెప్పాక మళ్ళీ పక్షవాతం, గుండె జబ్బులు అంటే హార్ట్లో బ్లాక్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, బ్లడ్ క్లాటింగ్స్ అవి చెప్తారు పిచ్చిగా, బ్లడ్ థిన్నర్స్ వేసుకోండి, అవి వేసుకోండి అని. అవేం అక్కర్లేదు, 4 రోజులు వాడేది తగ్గిపోతాయి. రోజుకు ఒకసారి 2 అంతే, 2 రోజుకి ఒకేసారి మార్నింగ్ 2 వేసుకుంటారు. 20 సంవత్సరాల లోపు అయితే 1 వేసుకుంటారు. అదే మాత్ర సైజు శనగింజంత. అందరికీ నమస్కారం అండి, నా పేరు సాయిలక్ష్మి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను పేషెంట్గానే వచ్చాను. గురుగారితో 1 ఇయర్ నుంచి నేను ఇక్కడ మందు తీసుకుంటున్నాను. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అది ఎలా కనెక్టివిటీ అయ్యాయంటే, నా కస్టమైజ్ క్యాంప్లోకి వచ్చిన తర్వాత నా కూతురు ఇక్కడ జాయిన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం ఈ క్యాంప్కి వచ్చి లేకపోతే ఈ వాతావరణానికి అలవాటు పడితే ఇక్కడ నుంచి అందరూ చెప్పినట్టు వెళ్ళబుద్ధి కాదు అసలు. అంటే హాస్పిటాలిటీ అని కానీ లేకపోతే రిసీవింగ్ అని కానీ చాలా బాగుంటుంది. అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే అది థియరిటికల్గా చదివింది ప్రాక్టికల్గా ఎలా చూపించవచ్చు, ఎలా చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా ఈ 3 రోజులు డాక్టర్ గారు నేర్పించారు మనకి. అది మనం ఇక్కడితో మర్చిపోకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అవలంబించి కనీసం మన ఇంటి వరకు, మన పిల్లల వరకు మనం అది మార్పు తెస్తే అది ఆటోమేటిక్గా సమాజానికి మనల్ని చూసిన వాళ్ళు ఎలాగ ఈ మార్పు ఏంటి అనేది వాళ్ళే గమనిస్తారు, మనం ఏమీ చెప్పనవసరం లేదు. నెక్స్ట్ అది మనం నేర్చుకున్నది ఒక 3కి అలా చైన్ లింక్ ద్వారా చేసుకుంటే డాక్టర్ గారి ఆశయానికి మనం కూడా ఉడతాభక్తి సాయంగా మన సాయం అందించగలుగుతాము. సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటే ఏన్షియంట్ పద్ధతులన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో అవి అవ్వవు అని అనుకోకూడదు. మనసుంటే మార్గం ఉంటుంది. సో ఇవన్నీ మనకి తెలిసినవే, మనం చుట్టుపక్కల అన్నీ చూస్తున్నాం, కానీ వాటిని వినియోగించుకోవడం తెలియదు. తర్వాత అంటే మన మోడర్నైజేషన్కి వచ్చేసిన తర్వాత అన్నీ
వెస్టర్నైజేషన్ ఫుడ్స్ అలవాటు పడిపోయి వాటికి ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాం. కానీ పాత పద్ధతుల ద్వారా అంటే మనకి దొరికే వాటితోనే మనం ఏం తినచ్చు, రుచిగా, అది ఎంత రుచిగా వండుకోవచ్చు, ఎంత రుచిగా ఉంటుంది అనేది నిన్న మనం డాక్టర్ గారు చేసినవి. అంటే అందులో నెసెసిటీ ఏవి అవసరమో అవే దొరికే వాటితోనే మనకి వండి చూపించారు. సో వంట అనేది చాలా పెద్ద ప్రాసెస్, అవి ఉండాలి ఇవి ఉండాలి అని కాకుండా మనకి మనసు ఉంటే మనం ఎంతైనా మనసు పెట్టి చేస్తే ఏదైనా రుచిగా చేయగలం. అది అందరికీ ఇవ్వగలం, మనం అది కడుపు నిండుగా సంతృప్తి చేయించగలం అనేది ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో అలాంటి మంచి మనం నేర్చుకుని మనం ఇంట్లో అవలంబించుకుంటే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఇక్కడితో మర్చిపోకుండా, అంటే మొక్కల గురించి తెలియదు అలా మనం అనుకోవచ్చు, అంటే అది బొటానికల్ నేమ్స్ తెలియాలి లేకపోతే వాటిని స్టడీ చేయాలి అనేది. బట్ ఇఫ్ యూ ట్రై యూ కెన్ సక్సీడ్. అంటే అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్ అన్నట్టు మనం ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్న లోపం లేకుండా ఉంటే దేవుడు సహకరిస్తాడు. సో అది మనం వీఆర్ వెరీ blissful to connect with you, sir. Thank you.